మిస్టర్ జస్టిస్, ఈ 5 ముద్దాయిలు కలిసి ధర్మవరం రామయ్యను క్రూరంగా హత్య చేశారని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. శాంతి భద్రతల దృష్ట్యా ఈ 5 తగు విధంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ శ్రీధర్, యూ కెన్ ప్రొసీడ్. మీ పేర్లు? రామచంద్రమూర్తి అండి. సత్యమూర్తి అండి. దానయ్య అండి. గాంధీ అండి. శాంతారాం అండి. రామచంద్రమూర్తి, సత్యమూర్తి, దానయ్య, గాంధీ, శాంతారాం. ఈ పేర్లు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తోంది. మీరు హత్య చేశారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరండి. అవునండి, ఎవరో చంపేశారు, గిట్టని వాళ్ళు మా మీద కేసు పెట్టారండి. మాకేం తెలియదండి. సో మిస్టర్ జస్టిస్, ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది. ఇందులో వాద ప్రతివాదాలకు, క్రాస్ పరీక్షలకు, సాక్షులకు, రుజువులకు ఏమాత్రం చోటు లేదు. వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. వీళ్ళే హత్య చేశారు. గ్రామ కక్షల కోసం ఆ మనిషిని వీళ్ళు చిత్రవద చేసి చంపారు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ శ్రీధర్, మీరు డిఫెన్స్ లాయర్ అనే సంగతి మర్చిపోయారనుకుంటాను. నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్. నేను డిఫెన్స్ లాయర్ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని, నేరస్తుల్ని కాదు. నేరాన్ని కప్పిపుచ్చాలని, న్యాయాన్ని కులాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు. ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మీ ముందుంచుతాం. ఎగ్జిబిట్ నెంబర్ 1. దట్స్ ఆల్ యువర్ ఆనర్. చెప్పుడు మాటలకు, తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం బలికాకూడదనే ఉద్దేశంతో వీళ్ళకి తగిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాం. ముద్దాయిలు 5 హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది. ఈ ముద్దాయిలు 5 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఏమిటయ్యా ఇది? లాయర్ బాబు గారు, ఈ రోజుల్లో మాలాంటి పేదవాళ్ళని చూసేది ఎవరు బాబు? తమలాంటి లాయర్లు ఉండబట్టే మాలాంటి పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంది. ఎందుకంటే మేము ఏమి ఇచ్చుకోలేము బాబు. ఇందులో నేను చేసిందే ఉందయ్యా. న్యాయం గెలిచింది అంతే. వస్తాను. బాబు, ఏమిటి బాబు ఇది? ఈ దండ డ్రైవర్ చిరంజీవి కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన వెలుగుకి. ఏమిటి బాబు? మొదటి కేసులో నేను కాస్త తప్పు చేశాను. ఈనాటి నీ ఆశీర్వాదం ఫలించినా నువ్వు కోరుకున్న న్యాయానికి న్యాయం కలిగిందా? ఎందుకు ఇలా చేశావు? Come on, tell me. సత్యాన్ని సమర్థించడం, న్యాయాన్ని కాపాడడం నేరవాడాలి. నువ్వు చేసింది ఒట్టి నేరం కాదు, ద్రోహం. డిఫెన్స్ లాయర్ గా వెళ్ళి ప్రాసిక్యూషన్ తరపున వాదించావు. కోర్టు రూల్స్ ని, సంప్రదాయాల్ని కాలదన్నావు. లాయర్ వృత్తికే ద్రోహం చేశావు. వృత్తికి ద్రోహం చేశానేమో కానీ ధర్మానికి మాత్రం నేను ద్రోహం చేయను. నీ మాటలు నమ్మి డబ్బులో వాడితే న్యాయం అనుకుని నా మొట్టమొదటి కేసు గెలిచాను. అందరూ పొగిడారు, మీరు మెచ్చుకున్నారు, నేను గర్వపడ్డాను. కానీ నా మూలంగా ఒక అమ్మాయికి నన్ను బలైపోయింది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ పాపం నా గుండెలు ఇంకా దహిస్తూనే ఉంది. మళ్ళీ తెలిసి ఆ పాపం చేయమంటారా? ఆ పాపం నన్ను వేయమంటారా? చెప్పండి. డోంట్ టాక్ రబిష్. అంతరాత్మను ఏడ్చేవాడివి, పాపంని గింజుకునేవాడివి. అసలు ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోకపోతే వాళ్ళు మరో లాయర్ దగ్గరికి వెళ్తారు. సత్యం సమాధి అవుతుంది, పాపం జైలు తిరుగుతుంది. అందుకే అలా జరగకూడదనే నేను ఒప్పుకున్నాను. అంటే వాళ్ళ నేరం నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలని ఒప్పుకున్నావు అనమాట. ఎందుకండి వాడిని అంతంత మాట్లాంటారు? డబ్బు కమ్ముడు పోలేదనా? మనసు చంపుని లక్షలు సంపాదించలేదనా? ఇంకా ఎందుకండి సంపాదన? మీరు సంపాదించాలదు. బాబు నైనా మనిషిగా బ్రతకనివ్వండి. వాడి మంచితనమే వాడిని కాపాడుతుంది. చెప్తా. మీ ఆవేశంలో మన శ్రీధర్ గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు.
అతను సామాన్యుటండి, న్యాయానికి గొడుగు, నీతికి జెండా. చెప్తా, నా కేసు ఓడిపోయింది, ఓడిపోవాలి, మరి న్యాయం గెలవాలిగా. మరి బాబు, బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టినవాడిగా నువ్వు చేసిన పని మనసారా అభినందిస్తున్నాను. చెప్తా. ఇంతవరకు మీరు చెప్పేది చాలు, ఇక నేను చెప్పేది వినండి. చెప్తా. మీరు ఇచ్చిన 2 లక్షలు గుమాస్తా దగ్గర ఉంది, తీసుకెళ్ళండి. ఇంకెప్పుడు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి గడప తప్పకండి, వెళ్ళండి. శ్రీధర్, బావగారు చెప్తా. అక్కయ్య చూసావమ్మా, ఆ 2 లక్షలు నాకు తిరిగి వాపసు ఇస్తాట. ఏ కేసులు ఫీజు కాకపోతే పెళ్లి కట్టంగా ఉంచుకోవచ్చుగా. చెప్తా. లేకపోతే కవిత నేను ఎందుకు కన్నాను, ఎందుకు పెంచాను, కన్ని పిల్లగా ఇన్నాళ్ళు నేను ఎందుకు ఉంచాను చెప్తా. నువ్వు వెళ్ళిపోయావా, ఇంకెవరికి చెప్తాను. చెప్తా. హాయ్ సుబ్బారావు, హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. అవును, చిక్ చిక్. ఏయ్, నిన్న ఎలా ఉందంటావా? వండర్ఫుల్, ఫెంటాస్టిక్. నీ నాక్, నీ కిక్ ఇంకెవ్వరికీ రాదు. ఏం స్పీడు మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకటే మోత. ఓకే సరే, బాయ్ బాయ్, చీరియో. ఓ హాయ్ డాడీ. ఎవడేవాడు? ఫుట్బాల్ ఛాంపియన్ సుబ్బారావు డాడీ. మై లవ్, మై లైఫ్, మై ఎవ్రీథింగ్ డాడీ. లరా, నీతో మాట్లాడాలి. పద. హాస్టల్ ఎందుకు వచ్చావు డాడీ? నా కర్మకాలి నీలాంటి కూతురు కన్నాను గనక. కోర్టులో నా కేసు ఎలాగూ క్షౌరమైంది. నాకు మిగిలిన ఆశలా నీ కేసే. చెప్తా. నాకేసేవు డాడీ? చూడు, ఫుట్బాల్ వాడిని, గూటీ బిళ్ళవాడిని, గోలికేల వాడిని ప్రేమించకమ్మా. 8 కోట్ల ఆస్తి, 4 బిల్డింగులు, 2 కొబ్బరి తోటలు, మామిడి తోట. మీ బాస్ శ్రీధర్ లేడు, వాడిని ప్రేమించమ్మా. చెప్తా. హౌ కెన్ ఇట్ బి డాడీ? ఆల్రెడీ ప్రేమించేశానే. ప్రేమించిన వాడిని పక్కన పెట్టు, నేను ప్రేమించాలి అంటున్న వాడిని నువ్వు ప్రేమించు. ఇంపాసిబుల్ డాడీ. కావాలంటే ప్రేమించినట్టు నటిస్తా. చిక్ చిక్. ఇది నాకు చాలు తల్లి. చూడు, ఈ చిక్ చిక్కులు, జిగ్ జిగ్గులు, బుగ్గు బుగ్గులు మీ బావతో చెప్పి మీ బావ నిన్ను ప్రేమించేటట్టు చేసుకో. చెప్తా. చిక్ చిక్. అంటే ఏమిట్రా? ఆ గోళ్ళికాయలో ఎవడండి? చింత చెట్టు కింద ఉంటాడు రా. చెప్తా. పద. పట్టండి. పట్టుకోరా. దక్కిందండి, దక్కింది. నేమన్నా అంటే ఉండరా. ఏయ్, ఎవడయ్యా ఫుట్బాల్ సుబ్బారావుట? నేనే. ఏ ఓహో, నువ్వేనా సుబ్బారావు? నీకు నా కూతురు కవిత తెలుసా? కవిత మై డార్లింగ్. డార్లింగ్ గిర్లింగ్ అన్నాడు పళ్ళు రాలిపోతాయి. మర్యాదగా మాట్లాడు. ఓర్ మీరా, ఏమిటో నీకు ఇచ్చే మర్యాద? ఏ ముందు నా కూతురు కలిసిన, దాంతో మాట్లాడడానికి ప్రయత్నించిన, నిన్ను నీ బాల్ నీ గ్రౌండ్ లో కప్పెట్టేస్తా అని చెప్పడానికి వచ్చాను. జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పరా. తప్పండి, మీరు తప్పండి. పట్టనంతే, చచ్చిపోతావంతే, చచ్చిపోతావంతే, చచ్చిపోతావు, చచ్చిపోతావు. చచ్చిపోయి బాబాయ్, చచ్చిపోయి. ఇక నీ సంగతి ఏమిటి? అబ్బే, నా సంగతే ఉంది, నా సంగతే లేదయ్యా. ఇదిగా నీలాంటి వాడి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నానయ్యా. నా మనసు కనిపెట్టి మా అమ్మాయి సరైన మనిషిని ప్రేమించిందయ్యా. ఏం బాడి, ఇది ఊరికి టెస్ట్ అయ్యా. ఇది ఫుట్బాల్ స్వయంవరం. ఈ వరగంట ఏముందా? ఏం లేదు, నీతో విషయం మాట్లాడాలి. ఓకే, పద. చిక్ చిక్. ఒంటరిగా ఏం చేస్తున్నావు బావా? బోర్ కొట్టదు? నాకేం బోర్ కొట్టదు. చిక్ చిక్. బావా సినిమాకి వెళ్దావా? నో పోనీ ఫుట్బాల్ మ్యాచ్ కి? నో, నాకు ఆ తిరుగుళ్ళు అలవాట్లేవు. కానీ ఫస్ట్ గెటప్. ఏమిటి బావా, నేను గెట్ ఇన్ అంటే నువ్వు గెట్ అవుట్ అంటావు. మధ్యలో మా నాన్న నన్ను చంపేస్తున్నాడు. ఎందుకు మీ నాన్న చంపడం? నిన్ను లవ్ చేయి అని ఒకటే ప్రాంప్టింగ్. చిక్ చిక్, ఫైనల్ గా అడుగుతున్నాను, ఏమిటి నీ నిర్ణయం? నా నిర్ణయం ఏదో నాకుంది, కానీ నీ గురించి నాకే నిర్ణయం లేదు. ఇజ్ ఇట్? బావా ప్లీజ్ ఈ మాట వచ్చి మా నాన్నతో చెప్పు. ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది, వెళ్ళాలి. ఆపు ఆపు. అక్కయ్య, ఆ గదిలో వాళ్ళిద్దరూ కిలకిల ఆడుకోవడం నీ చెవులకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నా చెవుల్లో మాత్రం ఇలా గింగురు రెత్తించేస్తోంది. చూడు, వాళ్ళిద్దరూ పెళ్లి విషయంలో ఈ పాటికి నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. బయటకు వచ్చి నీకు ఆ నిర్ణయం చెప్తారు నువ్వు అని నేను ఇదివరకే అనేశాను. మన ఇద్దరం కలిసి బాగా నువ్వు అనిపించేద్దాం. చెప్తా. చిక్ చిక్. నానా, బావేదో చెప్తున్నాడు, అది విని నువ్వు కాసి వెళ్ళిపో. ఏమిటి బాబు? కాదు, నువ్వే చెప్పు. మీరు నా మీద ఏవేవో ఆశలు పెట్టుకున్నట్టున్నారు. అవేవి నెరవేరవని, కవితను నేను పెళ్లి చేసుకోవడం జరగదని, కవిత చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయించడం మంచిది కాదని ఎప్పటికైనా మీరు తెలుసుకోవడం మంచిది. వస్తా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. నానా, ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది, నేను వెళ్తున్నాను. చిక్ చిక్.